ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రెండో విడతని చేయడానికి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం అనే పేరు కాకుండా ఈ మధ్య ప్రపంచ దేశాల దిగ్గజాల కంపెనీ వాళ్ళందరూ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సార్ గారికి, మిగతా అధికారుల కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. పుట్టపర్తిలో కార్యక్రమాన్ని అయిపోగొట్టుకున్నారు. ఎలా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక 30 సంవత్సరాల పిల్లవాడు ఒక వ్యాపారం మొదలు పెడితే రాత్రింపవలు ఎలా పరిగెడతాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఎలా పరిగెడతాడో, మన ఆంధ్రప్రదేశ్ కోసం, మన రాష్ట్రం కోసం ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్, మీ అందరికన్నా నేను బాగా పరిగెడతానని చెప్పి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1లో పెట్టడం కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎలా పనిచేస్తున్నారంటే, ఈ మధ్యకాలంలో మనం CII సమ్మిట్లో చూసాం. వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఇంకొక పదంగా ఆంధ్రప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి గుర్తించే విధంగా మన రాష్ట్రానికి సారు అన్ని రకాలుగా పేరు తెస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇలా కేవలం అభివృద్ధి పక్కనే కాకుండా సంక్షేమం, ఏదైతే సంక్షేమం ఆయన చెప్పారో ఆ సంక్షేమం దిశగా సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే మనం ప్రామిస్ చేసాం ఎలక్షన్లో, దాదాపు అన్ని కూడా ఒకటి రెండు తప్ప మినహా అన్ని పూర్తి చేశారు. గ్యాస్ సిలిండర్లు పంపిణీ జరిగిపోతున్నాయి. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి జరిగిపోతా ఉంది. ఉచిత బస్సు అక్కచెల్లెమ్మలు అందరూ, ఆడవాళ్ళందరూ కూడా ఫుల్గా వాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ కాకుండా 4,000 రూపాయలు పెన్షన్స్, చెప్పినట్టుగా 6,000 వికలాంగులకు, 15,000 వరకు దేశంలో ఎక్కడా లేనటి విధంగా ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ సాధ్యం కావని చాలామంది అంటే మీరు మళ్ళా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం, కానీ ఖచ్చితంగా చెప్పినవన్నీ కూడా చేశారు. యువతకు స్కిల్ సెన్సెస్ కూడా ప్రారంభించారు. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా అయిపోతుంది. అని ముఖ్యమైనది, ఇక్కడ రైతన్నలు అందరూ వచ్చారు కాబట్టి సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగా 20,000 రూపాయలు, ఒకటో విడతలో 7,000 రూపాయలు, ఫస్ట్ విడత ఈడ పడినప్పుడు పులివెందుల ఎలక్షన్ కారణంగా ఒక 10 రోజులు లేటు పడింది. కడపోళ్లకు ఇది వేయడంలే అని చెప్పేసి కూడా దరిద్రమైన పుకార్లు పుట్టించిన వాళ్ళ నీచ సంస్కృతి. అలా కాకుండా ఏదైతే మనం చెప్పామో అన్ని కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. రైతన్నలకు ఇంకా ఏమేం చేస్తున్నారు అని అంటే, గత 5 సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ తీసేశారు. వాళ్ళ పాలనలో వ్యవసాయ పనిముట్ల మీద పూర్తిగా తీసేశారు. తిరిగి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా అవన్నీ కూడా వచ్చిన 6 నెలల లోపల తిరిగి రైతులందరికీ అందించడం, 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నారు. దాన్ని 10 ఎకరాలకు, ఇంతకుముందు 5 ఎకరాలు అంటే 10 ఎకరాల వరకు కూడా చేస్తున్నారు. అలాగే డ్రోన్స్తో టెక్నాలజీని అనుసంధానం చేసి చాలా తక్కువ సమయంలో ఎక్కువ మంది పెస్టిసైడ్స్ కానీ మందులు కానీ కొట్టుకునే విధంగా డ్రోన్స్కు సబ్సిడీలు ఇచ్చి అవి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చేయాలంటే ఒక పట్టుదల అనేదే కాకుండా మీ అందరి అభిమానం ఆయన నడిపిస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక
సంక్షేమం ఒక పక్కన పెడితే అభివృద్ధి పరంగా చూసుకుంటా ఉంటే మన సిఐఐ సమ్మిట్లో కూడా చాలా ఎంఓయూలు చేసుకున్నారు. దగ్గర దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూలు చేసుకున్నారు. ఆ చేసుకున్నవి కూడా ఊరికే నామకే వస్తే కాదు, వాళ్ళందరినీ అనలైజ్ చేసి స్క్రూటినైజ్ చేసి ఎవరైతే పక్కాగా 3 సంవత్సరాలు పెట్టుబడులు చెప్పినవన్నీ కూడా పూర్తి చేశారో వాళ్ళవి మాత్రమే అఫీషియల్గా చేసుకోవడం జరిగింది. మన కొప్పర్తికి సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రీలకు సంబంధించి కూడా కొన్ని ఎంఓయూలు జరిగాయి. మరి కొప్పర్తికి సంబంధించిన ఒక టెక్నాలజీ సెంటర్ కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో మనకు ల్యాండ్ అలాట్ చేయకుండా కడపకు మాత్రం తీసుకొచ్చామని చెప్పుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీరు అది ఇంప్లిమెంట్ చేయకపోతే మేము తీసుకుపోతామని చెప్తే దాన్ని కడప నుంచి తీసేశారని చెప్పేసి చెడ ప్రచారం కూడా చేశారు.